హలో గైస్, ఎలా ఉన్నారు? నేను బాగున్నా. యాక్చువల్గా నిన్న నైట్ చాలా లేట్ పండుకున్నా అనమాట. చాలా పని ఉందని చెప్పేసి, ఎందుకంటే ఇవాళ నేను కరీంనగర్ వెళ్తున్నా ఒక ఎగ్జామ్ కోసము అని చెప్పేసి. సో నేను వెళ్తున్నా కాబట్టి ఇంకా నా ఫోన్లో ఉన్న డేటాని మొత్తం వీడియోస్ని అన్ని షెడ్యూల్ చేసి వెళ్దాము అని చెప్పేసి ఇంకా నైట్ లేట్ అయిపోయింది అనమాట. ఆ పని అంతా చేసేసరికి ఇంకా పొద్దున్నే కొంచెం లేట్ లేచిన, అందుకే ఇంకా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నా. అండ్ ఇవాళ నాకు చాలా పని ఉన్నదన్నమాట. అందుకే క్విక్గా ఏదో ఒకటి అయిపోయేలాగా అని చెప్పేసి ఉప్మా చేస్తున్నా అనమాట. అయితే ఈ ఉప్మాలో ఒకటి ఏంటంటే, జనరల్గా మొత్తం తాలింపు వేసిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన తర్వాత వాటర్ వేసిన తర్వాత వాటర్ మరిగిన దాకా ఉంచి దాని తర్వాత రవ్వ వేస్తారు కదా, కానీ నేను అలా చెయ్యను అనమాట. యాక్చువల్గా ఈ తాలింపులోనే నేను రవ్వ వేసుకొని దాంతో పాటే రోస్ట్ చేసుకుంటా అనమాట, ఇట్లా బ్రౌన్ కలర్గా రవ్వ అయ్యే వరకు. ఉప్మా ఇట్లా లూజ్గా ఇంకా గమ్ము ఉంటే అయితే అస్సలు తినబుద్ధి కాదనమాట. అయితే దీనికి ఏం చేస్తారంటే, ఫస్ట్ అయితే రవ్వని సపరేట్గా వేయించుకున్నాక మొత్తము అన్నీ తాలింపు వేసిన తర్వాత వేయించుతారు కదా, ఇంకా అంత పెద్ద ప్రాసెస్ రెండు గిన్నెలు పెట్టి అంత ఓపిక ఉండదు కాబట్టి ఇంకా ఇట్లా చేసేస్తా అనమాట. అసలు ఎంత మంచిగా వస్తుంది అనమాట, పొడిగా మంచిగా వస్తుంది. ఎప్పుడైనా మీరు అట్లా ట్రై చేయకపోతే అయితే ఇట్లా ట్రై చేయండి. దాని తర్వాత ఇంకా వాటర్ వేసేసుకోవడమే అనమాట, రవ్వ వేగిన తర్వాత. నేనేం అబ్జర్వ్ చేసిన అంటే, ఈ ప్రాసెస్లో చేసినప్పుడు ఆ రవ్వకి ఎంతైతే వాటర్ పోస్తామో దానికంటే తక్కువనే వాటర్ పడతాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత రెడీ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. ఒక చిన్న జిరాక్స్ తీసుకొని అండ్ ఒక సర్టిఫికెట్ మీ సేవలో ప్రింట్అవుట్ తీసుకొని రావాలి. అండ్ దాని తర్వాత నేను అసలు బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోలేదు, తీసుకుపోవాల్సినవి. సో ఆ బ్యాగ్ ప్యాక్ చేసుకొని అండ్ ఈవినింగ్ 3 కట్లా బయలుదేరాలన్నమాట. సో ఇంకా హెడ్ బాత్ చేసేసి ఇంకా కొంచెం రెడీ అయిపోయి ఇంకా వేసుకోవాల్సిన డ్రెస్ అయితే వేసేసుకొని వచ్చేసిన అనమాట. అసలు నేనైతే ఎంత ఫాస్ట్గా పనులన్నీ చేసుకుందాము, లాస్ట్ మినిట్ దాకా ఉంచుకోకుండా అని అనుకుంటాను, అంతగానం లాస్ట్ మినిట్ దాకా అన్ని పనులు ఉంటాయి అన్నమాట. ఇవాళ కూడా అట్లనే అయిపోయింది. దీనికంటే ముందు రోజే అన్నీ చేసేసుకుందాము అనుకున్నా కానీ ఎంత చేసినా కానీ ఇంకా స్టిల్ పని ఉండే అనమాట. అందుకే ఇంకా ఇవాళ కూడా ఫుల్ పని ఉంది అని చెప్పేసి, ఎందుకంటే ట్రావెల్ చేసే రోజు అవన్నీ పనులు పెట్టుకుంటే మళ్ళీ టెన్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది అనమాట. ముందే చేసి పెట్టుకుంటే మంచిగా రిలాక్స్డ్గా వెళ్ళొచ్చు కదా అని చెప్పి. కానీ వాట్ టు డూ, ఇంకా డెస్టినీ ఎట్లుంటే అట్లా అవుతుంది కాబట్టి నాకు ఇవాళ కూడా ఫుల్ పని ఉంది. అండ్ ఫోన్లో అయితే ఫుల్ డేటా ఉందన్నమాట. అవన్నీ ఎట్లా అంటే ఇట్ టేక్స్ టైమ్ అనమాట, దానికి ఏం చెయ్యరాదు. ఇంకా అది చేసే వరకు ఇంకా మనము వెయిట్ చేయాల్సిందే, ఇంకా వేరే పని కూడా చేసుకోరాదు కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ పెట్టేసుకుంటున్నాను, రెడీ అయిపోయాను, సన్ స్క్రీన్ అట్లా రాసేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా అండ్ కొంచెం పైనాపిల్ తింటున్నా. అసలు ఇవాళైతే ఏమీ ఫ్రూట్స్ ఏం లేవు అనుకున్నా కానీ మర్చిపోయినా అనమాట. నేను ఆగమాగంలో పడి పైనాపిల్ ఉంది అని చెప్పేసి ఇంకా మళ్ళీ గుర్తొచ్చేసరికి మంచిగా పైనాపిల్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అసలు ఏదైనా మీల్ తిన్న తర్వాత ఏదైనా స్వీట్ తినకపోతే అయితే అసలు నా మీలే కంప్లీట్ అయిన ఫీలింగ్ రాదనమాట. కానీ ఇంకా స్వీట్స్ తినొద్దు అని చెప్పేసి 100% ఏదో ఒక ఫ్రూట్ ఉండేలాగా చూసుకుంటున్నా. అండ్ అసలు ఈ పైనాపిల్స్ ఎంత స్వీట్ ఉన్నాయంటే లిటరల్లీ అంటే ఉండే అనమాట. చాలా పని ఉన్నది, ఎంత ఆగమాగం అవుతున్నది అని చెప్తుంటే ఇక మంచి కూర్చొని తింటున్నా అని అనుకుంటున్నారా. ఆల్రెడీ నేను అన్నీ సెట్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఫోన్ ఏమో ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని డేటా అంతా క్లియర్ చేస్తున్నా, ఆ టైంలో ఇంకా వీడియో కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అదే ఫోన్లో వీడియో కూడా తీసుకుంటున్నా అనమాట. మల్టీ టాస్కింగ్ చేస్తున్నా, అక్కడ పని అవుతూ ఉంటుంది, ఇక్కడ నేను కూడా మంచిగా నా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిన్న వెంటనే ఇంకా బయటకు వెళ్ళిపోయినా అనమాట. యాజ్ యూజువల్గా నేనైతే స్కార్ఫ్ లేకుండా అయితే బయటికి అస్సలు వెళ్ళను, ఫుల్ డస్ట్ ఉంటుంది కదా. అండ్ కిందికి వచ్చిన తర్వాత నాకు గుర్తొచ్చింది, హెల్మెట్ నేను పైనే మర్చిపోయినా అని చెప్పేసి అది కొంచెం క్లీన్ చేద్దాము అని పైకి తీసుకెళ్ళినా, మళ్ళీ కిందికి తీసుకురావాలి. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 అవర్ చాలా అంటే చాలా టైం పట్టేసింది, జస్ట్ 2 పనులకి. ఇంకా కొన్ని చాక్లెట్స్ కూడా తెచ్చుకున్నా, ఎంతైనా మంచిది. అంటే ఎర్లీ మార్నింగ్ నాకు ఎగ్జామ్ అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఒకవేళ ఏం తినకుండా పోతే అమ్మో రాయలేం కదా, అందుకే ఎమర్జెన్సీ పర్పస్ కోసం అని నేను ఎప్పుడు చాక్లెట్స్ పెట్టుకుంటా అనమాట. సో నాకు ఇష్టమైన మంచి చాక్లెట్స్, 2 మంచి చాక్లెట్స్, 2 డైరీ మిల్క్స్, ఒక కిట్ క్యాట్ తెచ్చుకున్నా. అండ్ అట్లనే ఎగ్జామ్కి కావాల్సిన అడ్మిట్ కార్డు, ఒక సర్టిఫికెట్ జిరాక్స్ తీసుకోవాలి అని చెప్పినా కదా, అది కూడా తెచ్చుకున్నా అనమాట. అయితే మీ సేవలో అది ప్రింట్అవుట్ తీసుకోవాలి, జనరల్గా ఆన్లైన్లో వస్తే నేనే తీసేసుకుంటా అనమాట చూసుకొని. బట్ అది ఆన్లైన్లో రావట్లేదు.
డౌన్లోడ్ చేసుకుందామని చూస్తే కూడా మీ సేవకి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్టు వస్తుందన్నమాట. అందుకే ఇంకా మీ సేవకి వెళ్తే ఆడేమో 12 తర్వాతనే వస్తా అని అన్నాడంట అతను, ఆ మీ సేవ అతను. అమ్మో అట్లయితే ఎట్లా కష్టము, మళ్ళీ రావాల్సి వస్తుంది. అండ్ ఆ రోజు నాకు సర్టిఫికేట్ తోటి పని లేదు, దాని మీద ఉన్న ఒక నెంబర్ కోసమే అన్నమాట. సరేలే వేరే మీ సేవకి వెళ్ళి తీసుకుందాము అంటే అసలు దగ్గరలో ఎక్కడ కూడా నాకు మీ సేవ కనిపించట్లేదు. ఇంకా లాభం లేదు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళేసి కోర్టులో మీ సేవ ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నా అనమాట. అసలు చాలా అంటే చాలా టైం పట్టేసింది. ఇంకా ఇంటికి రాగానే లంచ్ చేసేస్తున్నాము. ఆకలి అయితే లేదు, ఇందాకనే నేను బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ ఇంకా వెళ్ళాలి కదా, లంచ్ చేయకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా లంచ్ చేసేస్తున్నా అనమాట. ఆకలి కాకపోయినా కానీ ఇంకా తింటున్నా. ఇంకా మళ్ళీ ఎప్పుడు అంటే ఇక్కడ నుంచి కరీంనగర్ ఆల్మోస్ట్ 3.5 hours 4 hours చూపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సూపర్ లగ్జరీ బస్సెస్ అంటే డైరెక్ట్ బస్సెస్ ఉండవు అనుకుంటా. సో అన్ని స్టాప్స్ ఆక్కుంటా వెళ్తుంది. అండ్ అది హైవే కూడా కాదు, సింగిల్ వే రూట్. సో చాలా టైం పడుతుంది అని అనుకుంటున్నా నేనైతే. ఇంకా తిన్న తర్వాత చెప్పినా కదా అసలు బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకోలేదన్నమాట. నేను ఎప్పుడు లాస్ట్ మినిట్లో ప్యాక్ చేసుకుంటే ఏదో ఒకటి మర్చిపోతా. అండ్ ఆ ఏదో ఒకటి మర్చిపోవడంలో 100% బ్రష్ అయితే ఉంటుంది అనమాట. నేను ఎటు పోయినా బ్రష్ మర్చిపోతా. ఇంకా పోయినప్పుడు మళ్ళీ ఒకటి ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఊకే అట్లనే అవుతుందని చెప్పేసి అసలు అన్నీ మర్చిపోకుండా పెట్టుకుందాము అనుకున్నా కానీ లాస్ట్ మినిట్లో ఇవాళ కూడా నేను బ్రష్ మర్చిపోయినా. లాస్ట్కి మా డాడీ గుర్తు చేసిండు బ్రష్ పెట్టుకోవాలి అని చెప్పేసి. లేదు గుర్తు చేయలే, డాడీ బ్రష్ పెట్టుకుంటుంటే చూసినా అనమాట. అర్రే నేను కూడా బ్రష్ పెట్టుకోవాలి కదా అని చెప్పి మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ బ్రష్ పెట్టుకున్నా. అసలు అయితే నేను ఏమనుకుంటున్నా అంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు కావాల్సిన ఈ మ్యాండేటరీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఆ లిస్ట్లో పెట్టేసుకొని ఎవ్రీ టైం ఆ లిస్ట్ని చూసుకుంటే ప్యాక్ చేసేయచ్చు అని చెప్పేసి. ఇంతగానం చేయడానికి నేనేదో 1 month or 1 week టూర్ వెళ్తున్నట్టు కాదు, జస్ట్ 1 dayకే. నాకు 1 day పోయినా 1 month పోయినా 1 week పోయినా కానీ సేమ్ లగేజ్ ఉంటుంది అనమాట. ఐ డోంట్ నో వై అసలు. ఇంకా ఎక్కడ పోయినా సరే ఫేస్ వాష్, బాడీ వాష్, మాయిశ్చరైజర్ అయితే 100%. అండ్ షాంపూ కూడా. షాంపూ అండ్ నేను కండిషనర్ ఎక్కువ వాడా కానీ షాంపూ అయితే 100% తీసుకొని పోతా అనమాట. సో ఫస్ట్ అయితే అవి ప్యాక్ చేసేసుకుంటే అండ్ వాటర్ బాటిల్ కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు నాకు కావాల్సిన పేపర్స్ అన్ని అంత లగేజ్ నలిగిపోతాయి కాబట్టి ఒక బుక్లో ఆ పేపర్స్ పెట్టేసుకొని బుక్ కూడా పెట్టుకుంటున్నాను అనమాట ఎక్స్ట్రా లగేజ్ లో. సో మేము ఇక్కడ 3 o'clockకి బయలుదేరితే మేబీ ఒక 7 to 8 మధ్యలో అక్కడికి రీచ్ అవుతాము. అండ్ ఆ ఒక్క నైట్ ఉండేసి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 7 o'clockకి నాకు ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేసరికి ఒక 12 or 1 అట్లా అవుతుంది. ఇంకా లంచ్ తినేసి బయలుదేరడమే. అంటే ఓన్లీ ఒక నైట్ వరకే నేను స్టే చేయాల్సిన పని ఉంది కాబట్టి ఒక ఎక్స్ట్రా టాప్ అంటే జస్ట్ ఆ జీన్స్‌కే ఇంకొక టాప్ పెట్టేసుకొని ఒక్క నైట్ డ్రెస్ పెట్టేసుకున్నా అనమాట. ఇంక దాంతో పాటు చల్లగా ఉంటుంది కదా, అసలు మా దగ్గర అయితే గజ వణికే చలి ఉంటున్నది. అండ్ నా వల్ల కాదనమాట చలితోటి ఎక్కడికన్నా ఏం చేయాలన్నా నాతోటి కాదు. అందుకే మంచిగా ఒక జాకెట్ కూడా పెట్టుకుందాము అనుకుంటున్నా. బట్ అది చాలా లావు ఉన్నది. సో ప్లేస్ కూడా సరిపోవాలి కదా, అదే బ్యాగ్లో ఓన్లీ ఒకటే బ్యాగ్లో నాది డాడీవి అన్నీ అండ్ ఆ స్వెటర్ కూడా పెట్టుకోవాలి అంటే కొంచెం కష్టమే కానీ లెట్స్ సీ ఏమవుతుందో. సో ఇవి నా మేకప్ ఐటమ్స్ అనమాట. ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్ కొట్టుకుంటున్నా. అండ్ దాని తర్వాత అన్ని గానం ఏం తీసుకొని పోను, ఆ కవర్లో ఉన్నాయి అన్ని. జస్ట్ ఒక క్రీము, పౌడర్, ఐబ్రో పెన్సిల్ కాదు ఐబ్రో పౌడర్, ఒక బ్రష్, లిప్స్టిక్ అండ్ లిప్ బామ్ అండ్ ఒక పర్ఫ్యూమ్, ఒక దువ్వెన అనమాట. అంతే నేను తీసుకోబోయేది. యాక్చువల్గా అయితే నా ఫౌండేషన్స్ అన్నీ అయిపోయినాయి. కొన్ని రోజులు అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళేది ఉందన్నమాట. ఇంకా 100% ఆ రోజు అయితే స్టోర్కి వెళ్ళి విజిట్ చేసి తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పటిదాకా అయితే నేనైతే మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తుండే అనమాట. అండ్ అది తీసుకొని కూడా నాకు తెలిసి చాలా రోజులు అయిపోతుంది. అండ్ నేను వేరే ఫౌండేషన్ అసలు వాడలేదు. నా ఫస్ట్ ఫౌండేషన్ వచ్చే మ్యాక్ ఫౌండేషన్ కాబట్టి ఇప్పుడు నేను వేరే కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాను అనమాట. మ్యాక్ ఫౌండేషన్లో నాకు ఏమనిపించిందంటే కొంచెం అది కేకీ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చే ఫౌండేషన్స్ కొంచెం బెటర్ వస్తున్నాయి, అంటే లైట్ వెయిట్గా అట్లా వస్తున్నాయి కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫౌండేషన్ కంటే కన్సీలర్ యూజ్ చేద్దాము అని అనుకుంటున్నా. సో దాని షాపింగ్ అయితే నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ వెళ్ళినప్పుడే చేయాలి. సో దిస్ ఇస్ మై జాకెట్. ఎంత బాగుంది కదా, క్యూట్గా ర్యాబిట్ పిల్లలాగా అనిపిస్తున్నా నాకైతే. దిస్ ఇస్ మై ఫేవరెట్ జాకెట్. ఇది మాకే ఇచ్చిందనమాట. తను యూకేకి వెళ్ళేటప్పుడు ఇది కొనుక్కుంటే ఇది ఎందుకో సరిపోలేదో లేకపోతే చలికి సరిపోలేదు అనుకుంటా. అందుకే ఇంకా ఇక్కడనే పెట్టేసి ఇంకా నాకు ఇచ్చేసింది అనమాట, నువ్వు యూజ్ చేసేసుకో అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ నా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నా. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నా అనమాట. అండ్ లగేజ్ కూడా ఒక్క బ్యాగ్లోనే సరిపోయింది.
నేను యాక్చువల్‌గా బయటికెళ్ళేసి ఇంటికొచ్చేసరికి 12 అయిపోయిందనమాట. ఇంక ఇంటికొచ్చి తిన్న తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి, మళ్ళా లగేజ్ సదురుకొని, ఇప్పుడు నేను మళ్ళా ఎళ్ళడానికి రెడీ అయితున్నప్పటికి 3 అయితుందనమాట టైము. అండ్ ఈ మధ్యలో నా వర్క్ గూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ ఒక్క పని మిగిలిపోయిందనమాట. ఇంగ అదొచ్చిన తర్వాతనే చేసుకుంటా. అదేం అర్జెంట్ గాదు. అండ్ ఇప్పుడు నాకు టైం గూడా లేదనమాట. సో, అదొక్క పని తప్ప మిగతాదంతా నేను షెడ్యూల్ అంతా చేసేసుకొని పెట్టుకున్నా అనమాట. ఓకే. నాకిప్పుడు అంత పనంతా అయిపోయింది. ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఎళ్ళిపోతా అనమాట. లేకపోతే అవ్వకపోతే దాని మీదనే మనసుంటది. అయ్యో! అవ్వలేదే, చేయాలనుకుంది చేయలేదే అని జెప్పి. సో, చాలా పనులున్నాయి ఇవాళ అనుకున్నా గానీ అన్నీ మంచిగా టైంకి అయిపోయినాయి అనమాట. ఇంక మంచిగా అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంక కూర్చొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. తెచ్చుకుందేమో రేపటి కోసము ఏదన్నా అర్జెంట్ సిట్యుయేషన్ ఆర్ ఎల్స్ ఇట్లా తినలేని సిట్యుయేషన్ ఉంటే చాక్లెట్స్ కోసమని. కానీ ఉంటే నా వల్ల గాదు. ఒక్కటన్నా తిందాము అని జెప్పి ఇట్లా నేను తింటా అని చెప్పి నేను కొన్ని ఎక్కువనే కొనుక్కొచ్చుకున్నా అనమాట. 5 చాక్లెట్స్ ఏమి అవసరం ఉండదు. కావాలనే నేను 5 కొనుక్కొచ్చుకున్నా అనమాట. అందుకే ఇవాళ మంచి తినేసి మంచిగా ప్రశాంతంగా ఎళ్ళిపోవచ్చు అని అనుకున్నా. ఐ యామ్ డన్ అనమాట. ఇంకా రెడీ అయిపోయినా. అన్న అయిపోయింది. డ్యాడీ గూడా రెడీ అయిపోయిండు. ఇంక ఎళ్ళిపోతున్నాం అనమాట కరీంనగర్‌కి. ఎవరి ముసుగు దొంగ అని అనుకోకండి. నేనే అసలు ఎక్కడ పోయినా నేనైతే స్కార్ఫ్ వదలననమాట. సో, స్కార్ఫ్ కట్టుకొనే కూర్చుంటా అనమాట. 5 అవర్స్ గానీ, 3 అవర్స్ గానీ. కానీ ఎక్కువ వేడి ఉంటే అయితే నా వల్ల కాదు. స్కార్ఫ్ కట్టుకొని ఊపిరాడినట్టు అయితదనమాట. వేడి ఉన్నప్పుడైతే తీసేస్తా. ఇవాళ చల్లగానే ఉంది కాబట్టి స్కార్ఫ్ కట్టుకొనే ఉన్నా అనమాట. అండ్ ఇటు సైడ్ మొత్తం పొలాలన్నీ యాక్చువల్‌గా మా నిజామాబాద్ సైడ్ అయితే మొత్తం వరి ఉంటాయనమాట. కానీ ఇక్కడ ఎక్కువ పసుపు ఉన్నది. సో, మంచిగా ఉండే అనమాట. ఇంకా కరీంనగర్ రీచ్ అయిపోయినాము. అండ్ అక్కడ అసలు ఏ హోటల్స్ ఉన్నాయి, ఏమున్నాయి ఏం చూడలేదనమాట నేను. కానీ లక్కీలీ బస్ స్టాండ్‌కి కొంచెం దగ్గరలోనే ఈ హోటల్ దొరికిందనమాట. యాక్చువల్‌గా చూస్తే ఒక బోర్డ్ హోటల్ అని చూసి పోయినామనమాట. లేకపోతే అన్ని లాడ్జ్‌ల్లాగా ఉన్నాయన్నమాట అవన్నీ. వామ్మో! అందులో ఎట్లా ఉంటామో ఏమో అని ఎంత భయపడ్డానో. ఒకవేళ ఏం లేకపోతే ఎట్లా, ఏం లేకపోతే ఎట్లా అని చెప్పేసి. ఆబ్వియస్‌లీ ఉంటాయిలే అని అనుకోండి. కానీ నాకేందంటే హైజీన్ లేకపోతే అమ్మో! నా వల్ల కాదనమాట. సఫకేటింగ్ ఉంటది. నేను నాట్ ఈవెన్ 1 సింగిల్ డే నేను భరించలేననమాట అట్లాంటిది. కానీ లక్కీలీ చాలా అంటే చాలా మంచిగుంది. నీట్ అండ్ క్లీన్ ఉంది. రూమ్ చిన్నగుంది. జస్ట్ రూమ్ అండ్ బాత్రూమ్ ఉంది. కానీ చాలా అంటే చాలా నీట్‌గా ఉండే, ప్రశాంతంగా ఉండే అనమాట. ఎక్కడికన్నా టూర్ పోవాలన్నా ఇట్లా ఎప్పుడైనా పోయే సిట్యుయేషన్ వస్తే మొత్తం నా స్ట్రెస్ అంతా ఎట్లుంటదంటే అయ్యో! రూమ్స్ బానే ఉంటాయా? బాత్రూమ్ బానే ఉంటదా? ఇట్లనే ఉంటదనమాట. బాత్రూమ్ బాలేకపోతే అయితే నేనైతే 1% కూడా ఉండలేనక్కడ. ఇంక కిందికొచ్చిన తర్వాత ఇంక డిన్నర్ చేద్దాము అనుకుంటే అక్కడ వేడి వేడిగా దోసలేస్తుండే. మంచిగా దోస తీసుకున్నా. కాకపోతే అది పుల్లగా ఉందనమాట. అంత ఏం నచ్చలే. చూసైతే మస్తు టెంప్టింగ్ ఉంది. యాక్చువల్‌గా ఈ వ్లాగ్‌లో నేను 2 డేస్‌ది కలిపి పెట్టేసినా అనమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 5:00 అట్లా అయితుంది. లేచినా ఇంగ ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. స్నానం చేసేసిన. ఇది నేను ఏసుకున్నా అనమాట స్వెట్ షర్ట్. యాక్చువల్లీ ఇది మా అక్కయ్య వచ్చినప్పుడు తీసుకొచ్చింది. చాలా అంటే చాలా వెచ్చగుంటదనమాట. అండ్ చాలా చల్లగుంటదేమో అని ఇది ఏసుకున్నా గానీ లిటరల్లీ ఎంత వేడయిందంటే నేను స్పేర్‌లో ఇంకొక షర్ట్ కూడా తీసుకొని పోలేదనమాట చేంజ్ చేసుకోవడానికి. ఇంక తప్పక ఇదే డ్రెస్‌లో ఉండాల్సొచ్చింది. అసలు ఆ రోజంతా ఫుల్లు వేడయింది. నేను ఎప్పుడైనా ఇట్లా ఎళ్తే అయితే ఎక్స్‌ట్రా లగేజే పెట్టుకుంటా. అంటే ఎక్స్‌ట్రా ఒక డ్రెస్ అట్లా ఎక్స్‌ట్రా థింగ్సే పెట్టుకుంటా అనమాట పనికొస్తాయి అని చెప్పేసి. కానీ ఇవాళ లగేజ్ అసలు ఒకటే బ్యాగ్‌లో అన్నీ పట్టాలి కాబట్టి రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి ఇంకా ఎందుకులే ఏం కాదు చల్లగానే ఉంటదేమో అని అనుకున్నా గానీ అస్సలంటే అసలు 1% కూడా చల్లగా లేదనమాట అక్కడ. నిజామాబాద్‌లో అయితే మస్తు అంటే మస్తు చల్లగా ఉంది. కానీ అక్కడైతే 1% అంటే 1% కూడా లేదు. 7:00 కూడా నాకు వేడైతుండే అనమాట. ఇంకా రెడీ అయిపోతున్నా ఎగ్జామ్‌కి ఎళ్ళాలి అని చెప్పేసి నేను రెడీ అయిపోయినా. ఇంక డ్యాడీ కూడా రెడీ అవ్వడానికని ఎళ్ళిపోయిండు. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత కిందకెళ్ళి మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంక ఎళ్ళిపోవాలనమాట. సో, అసలు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది. సో, 30 మినిట్స్ అట్లా చూపిస్తుంది. కానీ దాని ఆటోలు ఎక్కడుంటాయో కూడా తెలీదు. కింద ఈ హోటల్ చెక్ ఇన్ చేసేటప్పుడు వాళ్ళకి అడిగినామనమాట. ఇట్లా ఎగ్జామ్ ఉంది. ఎక్కడ ఉంటాయి అక్కడ ఆటోస్ అని అంటే వాళ్ళు కొంచెం డైరెక్ట్ చేసిండ్రు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసేసి అక్కడికెళ్ళిపోదాము అని అనుకున్నామనమాట. యాక్చువల్‌గా దిస్ ఈస్ మై ఫస్ట్ టైమ్ ఇట్లా వ్లాగ్ బయట చేయడం ఇంట్లో కాకుండా. సో, కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయినా అనమాట. అందుకే ఎక్కువ చేయలేదు. అందుకే 2 డేస్ వీడియోని ఒకటే రోజు క్లబ్ చేసి పెట్టేస్తున్నా. యాక్చువల్‌గా అయితే ఎగ్జామ్ సెంటర్‌కి డ్యాడీనేం రావద్దు అన్నా అనమాట. జస్ట్ ఆటో ఎక్కిచ్చే వరకు ఉండేసి వెళ్ళిపోమని చెప్పిన. ఎందుకంటే నాకు ఆల్మోస్ట్
2.5 అవర్స్ పైనే ఎగ్జామ్. దానికంటే ముందు ఒక 1 అవర్ బిఫోర్ వెళ్తాము. దాని తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 4 అవర్స్ అట్లా పడుతుంది అనమాట. అంతసేపు అక్కడ ఏం నిల్చుంటావు, అక్కడ ఏం కూర్చుంటావు అని చెప్పేసి రావద్దు అని చెప్పిన అనమాట. మంచిగా ఇక్కడ రూమ్ ఉంది కదా, వచ్చేసేసి కొంచెం సేపు ఉంటే నేనే వచ్చేస్తా అని చెప్పిన అనమాట. మంచిగా ఓకే ఓకే అన్నాడు ఇక్కడ లోపల ఉన్నప్పుడు. ఇంకా నేను ఎక్కుతుంటే ఆటో ఆయన కూడా ఎక్కిండనమాట. ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, వస్తా వస్తా అనుకుంటున్నాడు. అసలు ఎంత చెప్పినా ఆగలేదన్నమాట అసలు. నేను వచ్చేసి 4 అవర్స్ అక్కడ ఎందుకు కూర్చోవడం ఊరికి, ఇక్కడ మంచిగా ఉంది కదా, టీవీ కూడా ఉన్నది, మంచిగా టైం పాస్ చేయొచ్చు కదా అంటే, ఆహా అస్సలు అంటే అసలు ఒప్పుకోలేదు. ఇంకా లాస్ట్కి వచ్చిండనమాట. నాకేమో అక్కడ ఎందుకు ఉండడము అని నాకు అట్లా అనిపిస్తుంది. కానీ వాట్ టు డూ, పేరెంట్స్ కదా, మన మాట ఎప్పుడు విన్నారని. ఇంకా ఇక్కడ ఫిట్ చెక్ చేసుకుంటున్నా. హౌ ఇస్ మై అవుట్ఫిట్. ఇంకా ఐఎమ్ రెడీ అనమాట. ఫుల్గా మంచిగా కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము సెంటర్కి వెళ్ళిపోయినాం అనమాట. తొందరనే వెళ్ళిపోయినాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొంచెం సేపు కూడా వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత ఇంకా లోపలికి పంపించేసిండ్రు. ఇంకా సెంటర్ దగ్గర అయితే పెద్దగా ఏం షూట్ చేయలేదు, ఎందుకు అని చెప్పేసి ఇది ఒక్క వీడియో తీసుకున్నా. డోంట్ లాఫ్ ఎట్ మీ. ఎంత వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నా కదా అసలు నేను. ఇంకా కొంచెం మొహమాటంతో ఈ కొంచెం వీడియో తీసుకున్నా అనమాట. సెంటర్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ డన్ గైస్. ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ తర్వాత 1 అవర్ ఉంచుకున్నారు. అసలు ఎంత కోపం వచ్చిందో నాకైతే. ఇంకా దాని తర్వాత ఫుల్ ఆకలి అవుతుండే. అసలు చూసినారా, అసలు తినే ముందు తీయలేదు, నాకు గుర్తు కూడా రాలేదు తీయాలి అని చెప్పేసి. ఆకలి మీద ఉండే. ఫుల్గా తినేసేసి ఇంకా రూమ్కి వచ్చేసినాం అనమాట. యాక్చువల్గా బయలుదేరిపోవాలి, కాకపోతే కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని వెళ్ళిపోదాము అని అన్నా అనమాట. సో ఇంకా కొంచెం ఒక 1 అవర్ అట్లా ఉండేసేసి ఇంకా రిటర్న్ బయలుదేరిపోయినాం అనమాట. అమ్మో, రిటర్న్లో ఈ బస్సు ఏందో డొక్కు బస్సు లాగా ఉంది, ఊగుతూనే ఉంది. చిన్న గుంతలకి కూడా పెద్దగా ఊగుతుంది. అండ్ ఏంటంటే ఇంకొకటి టైర్ మీదనే సీట్ దొరికింది అనమాట మాకు. అమ్మో, నా వల్ల కాలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏదో స్టాప్ వచ్చింది, అక్కడ చాలా మంది దిగిపోయినారు అనమాట. ఇంకా అక్కడ వేరే ప్లేస్కి చేంజ్ అయినాము. ఇంకా కొంచెం ప్రశాంతంగా అనిపించింది. లేకపోతే అప్పుడే తిన్నాము, పొట్టేమో ఫుల్గా ఉంది అండ్ అట్లా ఊగుతుంది అనమాట. లోపల పార్ట్స్ అన్నీ ఊగుతున్నాయి అసలు. అమ్మ బాబాయ్ అనుకున్నాం. సో ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చున్న తర్వాత ఇంకా దిగిపోయినారు. ఇంకా ప్లేస్ కూడా షిఫ్ట్ అయిపోయినాం అనమాట. ఓకే గాయ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బాయ్.